శ్రీనివాస్ గారిని దీని మీద మనం మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు అటు లేకపోతే హర్యానాలో బీజేపీ ప్రభావం ఎంతవరకు కనిపిస్తుందని మీ పార్టీ నమ్ముతోంది? నమస్కారం మీకు, మా కో ప్యానలిస్ట్ దిలీప్ గారికి, ప్రేక్షకులకు అందరికి కూడాను. తప్పనిసరిగా మేమైతే ఆశావాహంతో ఉంటాం. భారతీయ జనతా పార్టీగా గత 10 సంవత్సరాలుగా హర్యానాలో కావచ్చు లేదా కాశ్మీర్లో కావచ్చు ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చి అసలు ప్రగతి అనేది ఈ రకంగా ఉంటుందా, ఇన్ని లక్షల కోట్ల యొక్క బడ్జెట్ తోని ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయగలుగుతుందా? గతంలో యథేచ్ఛగా పాలించినటువంటి కాశ్మీర్లోని యొక్క కుటుంబ పార్టీలు కావచ్చు లేదంటే సెంట్రల్లో పాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కావచ్చు కాశ్మీర్ డెవలప్మెంట్లో, మరి ఎందుకు మార్చలేకపోయినారు వాళ్ళందరూ కూడా? ఎందుకు 370 ఆర్టికల్ అలాగే అట్టు పెట్టుకొని ఆ పేరు మీద లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వారి సొంత ఖాతాలకు వేసుకున్నటువంటి వైనం ఇవాళ మేము చెప్పడం కాదు, అక్కడ ప్రజానికం కూడా ముస్లిం కూడా చెప్తాం. వారి ఆస్తుల యొక్క సంపత్తి రోడ్డు మీద తీసుకొచ్చి కాన్ఫిస్కేట్ సీజ్ చేయాలని చెప్తా ఉంటాం. ఇది అక్కడి యొక్క కుటుంబ రాజకీయాలకు బలై అక్కడి యొక్క వేలాది మంది యువకులంతా కూడా ఉగ్రవాదం రూపంలో వారి యొక్క కుటుంబాలని ప్రాణాలని మొత్తం కోల్పోయి కుటుంబాలు సర్వనాశనం అయినటువంటి ఒక వైనం చూసాం. ఏనాడు కూడా ఆ రెండు పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ కూడా కనికరం చూపలేదు, వారిలో మార్పు తీసుకురావడం ప్రయత్నం చేయలేదు. ప్రగతికి 370 అడ్డంకి అనే కారణం తెలిసి కూడాను అది తీసేస్తే ముస్లిం ఓట్లన్నీ కూడా మాకు వ్యతిరేకం అవుతాయి కాబట్టి అది ఉండని, మాకేం చేసేది ఉన్నదిలే ఆ ఒక రాష్ట్రంతో అని చెప్పి భావించి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఆటలు ఆడుతున్నది దేశం యొక్క భవిష్యత్తు. కాబట్టి బీజేపీ వచ్చిన తర్వాత మొన్న 19 ఆగస్టు 5th అయితే ఉన్నిందో రిమార్కెబుల్, చరిత్రలో లిఖించదగ్గట్టు ఒక డేట్ 5th ఆగస్టు 2019 యొక్క ఏనాడైతే రిపీల్ చేయబడ్డదో 370 ఆర్టికల్, అంతకు ముందు కూడా టన్నెల్స్ రూపంలో, రోడ్ల రూపంలో, హెల్త్ రూపంలో ఎన్నో ప్రగతి కార్యక్రమాలు చేస్తాం మేము. అయినా అక్కడి ప్రజల్లో మార్పు కనబడలేదు. కానీ ఇప్పుడు ఎక్సెప్ట్ జమ్మూ వ్యాలీ రీజన్ గురించి చెప్తున్నాను నేను. జమ్మూలో అయితే ప్రగతి చూపించినారు, ప్రజలంతా కూడా సపోర్ట్ చేసినారు. మ్యాండేట్ మాకు 25-26 సీట్లు గెలిపించినారు లాస్ట్ టైం ఎలక్షన్ లో. ఈసారి కాశ్మీర్లో మార్పులు చూస్తా ఉన్నాం. 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత ఏ రకంగా ఎంప్లాయ్మెంట్, ఏ రకంగా టూరిజం, ఏ రకంగా అనేక మల్టీ సెక్టార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టిందో అది కాకపోతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ల యొక్క అమలు కూడా చేయగలిగినాం. ఇది బీజేపీ సర్కార్. మీరు చేసిన ఈ అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు ఓట్ల రూపంలో మీకు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? హర్యానా పరిస్థితి ఏంటంటారు? హర్యానా కూడాను మీరు చూడండి. హర్యానా నాకు తెలిసి ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 14 లో బడ్జెట్ యొక్క ఫిగరు హార్డ్లీ 68,000 కోట్ల రూపాయలకు 14 లో హర్యానాకు బడ్జెట్. నౌ లాస్ట్ ఇయర్ మీరు చూడండి 2,45,000 కోట్ల యొక్క బడ్జెట్ తోని బీజేపీ సర్కార్ 23లో ప్రవేశపెట్టిందంటే ఎంత ఆ రాష్ట్ర ఆర్థిక బలం పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆ యొక్క రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కేంద్రం ద్వారా కావచ్చు, రాష్ట్ర ప్రజల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ పెరగడం కారణంగా కావచ్చు ఆ రాష్ట్రం డెవలప్ అయింది. వాస్తవంగా హర్యానా ఇట్ సెల్ఫ్ డెవలప్డ్ స్టేట్. చాలా మంచిగా వ్యవసాయంలో బాగా కష్టపడేటువంటి రైతులు, ప్రజలు చాలా జాగ్రత్తగా చాలా కష్టపడేటువంటి డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు, ప్రజలంతా కూడా ఉన్నారు. దానికి తోడు చేయగలిగే మనస్తత్వం కలిగినటువంటి ఒక సర్కార్ అక్కడ ఉండాల్సింది బీజేపీ ఉండింది. జేజేపీ సపోర్ట్ తోని 10 సీట్లతోని ఒక లాస్ట్ మేము ఉన్నప్పటికీ ఓవరాల్ పేరంతా కూడా బీజేపీకి రావాలి, వస్తుంది కూడా. కానీ ఎగ్జిట్ పోల్స్ ఇంకోలాగా చూపిస్తున్నాయి, అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకటే కాదు. లాస్ట్ టైం బహుశా మీ టీవీలో కూడా మీకు సమాచారం ఇచ్చినట్టుగా అనలిస్ట్ కూడా ఇదే మాట చెప్పినారు, మీరు కూడా ప్రసారం చేసినారు. మధ్యప్రదేశ్ రాదని చెప్పినారు, ఛత్తీస్గఢ్ 16-17 వస్తాయని చెప్పినారు. వాట్ హ్యాపెండ్ ఎట్ లాస్ట్? we won 55 seats in ఛత్తీస్గఢ్, 3/4 కన్నా ఎక్కువ మధ్యప్రదేశ్, ఆల్మోస్ట్ 3/4. ఇది అంచనాలకు విరుద్ధంగానే వచ్చింది కదా. సో ఇది ఏదైనా కావచ్చు, ఎన్నికలు మేము చేయడం మా కర్తవ్యం. మేము చేసినాం,
ప్రజలకు కనబడతా ఉన్నది. మేము ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకుండా డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఖట్టర్, సీఎం ఆఫ్ హర్యానా, ఖట్టర్ గారు చాలా నిజాయితీగా, ఆయన బ్రహ్మచారి, ప్రచారకం, దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, ఆరోపణ అవకాశమే లేదు. దాని తర్వాత ఏదో ఒక కారణం చేత మార్చిన లీడర్షిప్ సైని ట్రెమెండస్ డైనమిక్ అగ్రెసివ్ లీడర్ గా మరి ప్రొజెక్ట్ కావడం జరిగింది. Okay. అరే ఇంకా స్పీడ్ గా ఉంటుండే కదా సైని సీఎం అయి ఉంటే అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఓకే ఓకే రైట్. సో ఇది బీజేపీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఇంకో రకంగా వస్తా ఉన్నాయి, ఏదైనా నిక్షిప్తమైన బ్యాలెట్లలో మేము దేనికైనా సిద్ధమే. బట్ స్టిల్ వీఆర్ హోప్ఫుల్ దట్ డెఫినెట్లీ బీజేపీ వుడ్ విన్ ఇన్ ది బోత్ స్టేట్స్. రైట్ ఓకే, చూద్దాం. ఇంకొక అరగంటలో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొక గంట మహా అయితే మధ్యాహ్నం 12 మనకు ఎవరికి ఎవరు పట్టం కట్టారు అనేది మనకు తెలిసిపోతుంది. ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేస్తూ ఉన్నారు, పోస్టల్ బ్యాలెట్లని కౌంట్ చేస్తూ ఉన్నారు. రైట్ దిలీప్ గారు, మీరు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్లో పోస్ట్